గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో కరెంట్లీ అయితే మనం మన నెక్స్ట్ వీక్ ట్రిప్కి రెడీ అవుతున్నాము అండ్ బైక్ అయితే సర్వీసింగ్ సెంటర్కి తీసుకొని వచ్చేసాను. లైక్ బిఫోర్ గోయింగ్ ఆన్ అ లాంగ్ డ్రైవ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. సో మన బైక్ అయితే కరెంట్లీ సర్వీసింగ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ అయితే రెగ్యులర్గా నేను అండ్ డాడీ బైక్ ఈ అన్నతోటే చేపిస్తాము. సో బండికి ఏమేమి చేశారు, అట్లనే ఇది మనం అనుకున్నంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా లేదా మెకానిక్ అన్ననే అడిగి అనుకున్నాము. సో చూస్తున్నారు కదా, మన బైక్ అయితే కరెంట్లీ సీట్స్ లేవు, ఏం లేవు, మొత్తం అంతా లైక్ ఆయిల్ చేంజ్ అదంతా బేసిక్ సర్వీసింగ్ అయితే నడుస్తుంది. అలాంగ్ విత్ బీచ్ ఇంకా బేసిక్ సర్వీసింగ్తో పాటు ఇంకా ఏమేం చేశాడు అనేది అన్ననే అడిగి కనుక్కుందాం. సో అండ్ సో అన్న ఇప్పుడు బండికి ఏమేం చేశారు అన్న మొత్తం? జనరల్ సర్వీస్ అనేది చేస్తున్నారు. ఆ, వాల్స్, ఎయిర్ ఫిల్టర్, ఆ, ప్లగ్, బ్రేక్స్, డిస్క్ ప్యాడ్స్, ఓకే కేబుల్స్ ఇవన్నీ చెక్ చేస్తాను. ఓకే అన్న. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ యాక్చువల్లీ దీని మీద అరౌండ్ 1400 to 1500 కిలోమీటర్స్ అయితే కొట్టాలి అనుకున్నాను. సో ఇప్పుడు బైక్ ఉన్న కండిషన్కి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు అన్న. ఓకే, సో పురుషత్కి వెళ్ళేసి వచ్చేసి ఇచ్చే ప్రాబ్లం. మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చెకప్ చేస్తున్నాం. ఓకే అన్న. లాంగ్ వెళ్తున్నాం వాల్స్ టైమింగ్ అవంతా చెకప్ చేస్తున్నాను. ఓకే. డిస్క్, బ్రేక్ ఇవన్నీ చెకప్ అనేది మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చెకప్ చేసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే అన్న. అండ్ ఇప్పుడు ఎట్లనో అంత డిస్టెన్స్ వెళ్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఏమన్నా కేర్ తీసుకోవాలా? ఇప్పుడు ఇది చేపించడం కాకుండా నేనేమన్నా చెక్ చేసుకుంటూ ఉండాలా అంత డిస్టెన్స్ వెళ్ళినప్పుడు? అంటే మనము ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాం ఇప్పుడు? ఆల్మోస్ట్ నాకు అప్ అండ్ డౌన్ వచ్చేసి 1400 to 1500 ఆర్ 1700 వేసుకుంటాను. ఓకే. అందులో మన మధ్యలో ఒక 200 కిలోమీటర్లు ఒకసారి చేంజ్ చేయాలి. ఒక 100 కిలోమీటర్స్ బ్రేక్ ఇస్తే ఓకే ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఓకే హీట్ అనేది తొందరగా రాకుండా కూల్ కావాలి మనకి. ఎన్ని హీట్ అయితే మనకు కూల్ ఓకే అయితే మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. డన్. అండ్ ఇప్పుడు ఎట్లనో అంత డిస్టెన్స్ వెళ్తున్నాం కాబట్టి చైన్ మళ్ళీ మధ్యలో ఏమన్నా టైట్ చేయించుకోవడం, లూజ్ చేయించుకోవడం అలా ఏమన్నా కావాలా? అంటే మనకు అంత దూరం వెళ్తాం కాబట్టి రిటర్న్ లో మీకు టైట్ చేయించుకో ఛాన్స్ ఉంటుంది. టైట్ చేయించుకోవాలి. ఓకే, మధ్యలో ఒకసారి టైట్ చేయించుకోవాలి. మధ్యలో టైట్ చేయించుకోవాలి. అంటే 1 people అయితే ఇంకా 2 numbers లగేజ్ ఉంటుంది కాబట్టి టైట్ చేసుకోవాలి. ఎందుకంటే చైన్ మనం చేసిన దానికి అప్పటికి కొద్దిగా లోడ్ వాడి కొద్దిగా లూజ్ అవుతుంది. ఓకే అన్న, డన్. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ చెక్ చేస్తున్నారా? సో దీంట్లో మనం ఏం చెక్ చేస్తామన్న ఎయిర్ ఫిల్టర్లో యాక్చువల్లీ? ఎయిర్ ఫిల్టర్ మనకు ఇది ఫిల్టర్ అనేది ఎయిర్ మనకి డస్ట్ వచ్చిందా రాదా చెక్ చేసుకొని ఓకే ఈ పంపు ఎయిర్ ఎంత కావాలో అంత పంపిస్తారు అన్నమాట. దానివల్ల మనకి ఎయిర్ ఫిల్టర్ జామ్ ఉందా లేదా పేపర్ గిట్ల జామ్ ఉంటే రిప్లై చేసుకోవాలని చెక్ చేస్తాం. ఓకే సర్వీస్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఓకే లాస్ట్ సర్వీస్ చేంజ్ చేశారు కదా. అవును.